వేదికను అలంకరించినటువంటి మీ ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ మొహమ్మద్ నసీర్ గారికి, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు దాసర్ రాజా మాస్టర్ గారికి, చిట్టిబాబు గారికి, కార్పొరేటర్ చిస్టి గారికి, సలీం గారికి, మయూర్ గారికి, షేక్ గౌస్ గారికి, అదేవిధంగా వేములకొండ శ్రీనివాస్ గారికి, వీళ్ళందరితో పాటు గడప దాటనే కాలం నుంచి అంతరిక్షం వరకు పరుగులు పెడుతున్నటువంటి మహిళా శక్తికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాం ఈ రోజున రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి జనాభా స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళం కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే 50% మహిళలు ఉన్నారు. 50% మహిళల్లో కనీసం ఒక 20-30% మంది కనుక వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తిని వాడి కష్టపడితే ఈ భారతదేశం ఎక్కడికో వెళుతుంది, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేని శక్తిగా తయారవుతుందనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఈ రోజునటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకుంటే విశ్వకర్మ యోజన, ముద్రా లోన్స్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్లా ఈ రోజున టైలరింగ్ కానీ ఇంకోటి కానీ నేర్పించి 10,000-20,000 రూపాయల విలువైనటువంటి టైలరింగ్ మిషన్స్ అన్నీ కూడా మీకు ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉన్నారంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. అయితే ఎంతోమంది, నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఏదో కొద్ది గొప్ప తెలివితేటలు ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మనలో తెలియనటువంటి ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, ఏమి చేయాలి ఏమి చేయొచ్చు అనేది చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్తాం. కాబట్టి ఈరోజు మీరు టైలరింగ్ నేర్చుకున్నారు కాబట్టి టైలరింగ్ నేర్చుకున్నది కేవలం ఉద్యోగం కోసమే కాదు. ఉద్యోగాలు ఓకే, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది లేదు. అయితే మీ అంతటా మీరుగా గుంటూరు ప్రాంతంలో టైలరింగ్ని ఆధారపడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మీరు బిజినెస్ చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి, మీరు కూడా ఆ ఐడియాలు కొంచెం చూడండి, నేర్చుకోండి. మన ప్రాంతంలో రకరకాల మతాల వారు ఉన్నారు, రకరకాల పండుగలు ఉన్నాయి. మీరు ఒక్కళ్ళే కాకుండా ఒక 10 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలానో ఒక 10 మంది బాగా ఆలోచనలు కలిసేవాళ్ళు ఒక 5-10 మంది కలవండి, గ్రూప్స్గా ఫామ్ అవ్వండి. గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒకటి వెడ్డింగ్ ప్లానర్స్ ఎవరెవరు ఉన్నారో ఈ ప్రాంతంలో పెళ్లిళ్ళు చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితోటి టచ్లోకి వెళ్ళండి. కస్టమ్ డిజైన్స్ ఏవి చేయగలరు అవన్నీ నేర్చుకోండి. పెళ్ళిళ్ళకి కానీ పండగలకు కానీ రకరకాల పండగలు ఉంటాయి. ఆ టైప్లో ఒకటి కనుక మీరు క్రియేటివిటీ కనుక ప్రతి దాంట్లో 10-15 మంది గ్రూప్ మెంబర్స్ అయితే ఒకళ్ళు ఇద్దరు మార్కెటింగ్ మీద ఫోకస్ చేయండి. మార్కెటింగ్ అంటే మీరు చేసే మంచిది 1-2 డిజైన్లు చేసి కుట్టి వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో బిజినెస్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని 10 మందికి తెలిసేటట్టు చేయటం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, కొత్త ట్రెండ్స్ వచ్చేవాళ్ళు. ఈ మార్కెటింగ్లో ఒక మనిషికి మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించి మీ గ్రూప్లో వాళ్ళని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి అటాచ్ అయ్యే విధంగా చేసి మీవి వేరే వాళ్ళకి తెలిసే విధంగా చేసుకుంటే మీకు బిజినెస్ వస్తుంది మీ 10 మందికి. అది ఒక లైన్. అవి కాకుండా సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి, క్రిస్మస్ ఇట్లా సీజనల్కి ఇప్పుడు రాఖీ ఇలాంటి వాటికి సంబంధించినవి. అదేవిధంగా సంస్కృతి పరంగా ఉంది. ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, బుర్కాలు అందరూ బ్లాక్ వేసుకుంటున్నారు. బ్లాక్ వేసుకోవాలని ఏమన్నా రూల్ ఉందా? ఇంకే కలర్ వేసుకోకూడదా? ఇదే డిజైన్లతోటి ఇందులో అందంగా మీ సంస్కృతికి ఇబ్బంది పడకుండా అందులో కొత్త డిజైన్స్ ఆలోచించాలి. మీరు ఇక్కడంతా ముస్లిం మహిళలు ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో వస్తున్నది ఇదే వేసుకోవాలని ఎక్కడా ప్రపంచంలో లేదు. మీ సంస్కృతిని గౌరవిస్తూనే కొత్త తరానికి నాంది పలకటమే సృజనాత్మకత. ఈ విధంగా ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ చాలా కంపెనీలన్నీ వస్తూ ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు.
కార్పొరేట్ కంపెనీలకి ఎటువంటి డిజైన్స్ కావాలి, హోటల్స్లో ఉండే వాళ్ళకి కొత్త